హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు కమర్షియల్ జ్యువెలరీ చూపించబోతున్నానండి. కమర్షియల్ జ్యువెలరీ అంటే ఏంటండి? కొంచెం మిడిల్ క్లాస్, అంతకన్నా మిడిల్ క్లాస్ కన్నా కొంచెం బిలో మిడిల్ క్లాస్ కస్టమర్స్ కోసం. సో పెళ్ళి అనేటప్పటికీ అది ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఎలా జరుగుతుందో, ఒక మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వారింట్లో కూడా వారి వారి స్తోమత తగ్గట్టు పెళ్ళి అంతే సంప్రదాయంగా, అంతే ఇష్టంగా జరుపుకుంటారండి. ఎందుకంటే జీవితంలో వచ్చే ఒకే ఒక వేడుక మనిషికి. సో దానికి ప్రతిదానికి తనకు తగ్గట్టుగా అది చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. ఎవరికి వారి స్తోమత తగ్గట్టు అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అటువంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వెడ్డింగ్ కోసం చక్కటి జ్యువెలరీ చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓ పెళ్లి కూతురు అనేటప్పటికీ చక్కగా ఒక రీజనబుల్గా చక్కగా ఒక చోకరు లేదా ఒక నెక్లెస్, ఒక హారం, ఒక చక్కటి సెట్ లాగా, అలాగే పెళ్లి తర్వాత ధరించడానికి నల్లపూసలు సింపుల్గా, అలాగే అబ్బాయికి ఒక చిన్న బ్రేస్లెట్ అంటే కడలాగా చేయడం జరిగిందండి. ఓ బ్యాంగిల్ స్టైల్లో బ్రేస్లెట్, జెంట్స్ కడ. సో ఆ విధంగా ఫస్ట్ నేను ఈ హారం గురించి చెప్తానండి. ఇవన్నీ కూడాను కమర్షియల్ జ్యువెలరీ అన్నమాట వాడటానికి రీజను అంటే ఆ బడ్జెట్ కూడా కొంచెం మనకి రీజనబుల్గా, అందరికీ ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలాగా చేసే జ్యువెలరీని మేము మా జ్యువెలరీ టర్మ్స్లో కమర్షియల్ జ్యువెలరీ అంటాం. ఫ్యాషన్ జ్యువెలరీ అని, డిజైనర్ జ్యువెలరీ అని, రకరకాల జ్యువెలరీస్ మార్కెట్లో, డైమండ్ జ్యువెలరీ అని, స్టడెడ్ జ్యువెలరీ అని, ఈ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఎలా అయితే మనుషులు వారి వారి ఫినాన్షియల్ స్టేటస్ తగ్గట్టుగా మనం ఉంటారో, అదేవిధంగా జ్యువెలరీ కూడా వారి వారి అభిరుచులకి, వారి వారి స్తోమతకి తగ్గట్టుగా తయారవుతూ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో సీక్రెట్ ఏమి లేదండి. ఇది చక్కగా మనం అందరం చక్కగా చెప్పుకొని సంతోషించవలసిన విషయమే. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ ఏమి ఉండదు. సో అటువంటి ఒక వెడ్డింగ్ కోసం, ఒక క్లాస్ వెడ్డింగ్ కోసం ఈరోజు జ్యువెలరీ చేయడం జరిగింది. సో ఇది హారం అండి. చక్కగా మ్యాచింగ్ హ్యాంగింగ్స్తో కలిపి ఓ చక్కటి సెట్ లాగా ఓ 40 గ్రామ్స్లో హారం చేసాం. ఒక 7 గ్రాముల్లో హ్యాంగింగ్స్ చేసాం. హ్యాంగింగ్స్ అండి, స్టడ్స్ కూడా కాదు. సో చక్కగా ఇందులో మీరు గమనిస్తే చక్కగా గ్రాండ్గా ఉండేలాగా కమర్షియల్ జ్యువెలరీ అనేటప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ప్రాప్స్ తోటి, అంటే కమర్షియల్ డైస్ వాడి చేయడం జరుగుతుందండి. ఇవి ఏంటంటే మనకి అంతే బ్యూటిఫుల్గానూ ఉండాలి, బడ్జెట్లో రావాలి, కాన్సెప్ట్ అది. సో చక్కగా ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. ఎక్కడ ఒక మిషన్ కానీ, ఒక క్యాట్ కానీ యూజ్ చేయలేదు. ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మొత్తం కూడాను. ఈ చోకర్ కానివ్వండి, ఈ బ్లాక్ బీడ్స్ కానివ్వండి, ఈ హారం కానివ్వండి, అంతా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేయడం జరిగింది. అప్పుడే మనకు కావాల్సిన వెయిట్స్లో చేసుకోగలుగుతాం, ఆ చిన్న చిన్న చేంజెస్ చేసి. అదే కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యామనుకోండి, అది ఎలా చెప్తే మనం అలా చేయడం తప్ప మనకి పెద్ద చాయిస్ ఏమి ఉండదు. బట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేటప్పటికీ మన మైండ్ యూజ్ చేసి, మన మైండ్ మనం కన్విన్స్ చేసుకుని, దానికి మనం తగ్గట్టుగా ఆ జ్యువెలరీకి కన్విన్స్ అయ్యి చేయొచ్చు కస్టమర్ బడ్జెట్ని బట్టి. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తప్ప వేరే అవకాశం లేదు దానికి. చక్కగా లాకెట్ చేయడం జరిగింది. చక్కటి బెంగాలీ వర్క్ అండి, బ్యూటిఫుల్ ట్రెడిషనల్ బెంగాలీ వర్క్. సో చక్కగా 3 లైన్లు బాల్ వర్క్ చేయడం జరిగింది. బెల్ట్లో చక్కగా ఫ్లవర్స్ ఇచ్చేసాం డైస్లో. అలాగే బ్యూటిఫుల్గా రౌండ్ షేప్ బేనీ వర్క్ తోటి, సన్నటి మైనర్ వర్క్ తోటి లాకెట్ చేయడం జరిగింది. కింద డ్యాంగింగ్స్ ఇచ్చేసాం ఎక్స్ట్రాడినరీగా. అంటే వితౌట్ బ్యాక్ చైన్, ఫుల్ లెంగ్త్ హారం అండి, ఒక 40 గ్రాములు. అలాగే దానికి తగ్గట్టుగా చక్కగా మ్యాచింగ్ డిజైన్ తీసుకుని బ్యూటిఫుల్గా 7 గ్రామ్స్లో హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. అలాగే మీకు ఈ చోకర్ గురించి చెప్తానండి. ఈ చోకర్ ఏదైతే ఉందో చూసారా, బ్యూటిఫుల్గా ఒక 35 గ్రామ్స్లో మెడలో పెట్టుకుంటే చక్కగా మెడంతా కూడాను కవర్ అయ్యి మంచి గ్రాండ్ లుక్ ఇచ్చేలాగా బ్రైడ్కి చక్కగా పెట్టుకుంటే ఇది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది మెడలో అనేలాగా బ్యూటిఫుల్గా డైస్ వాడి చక్కటి బెంగాలీ వర్క్ చేయడం జరిగిందండి. ట్రెడిషనల్ బెంగాలీ వర్క్. దీన్ని బెంగాలీ వర్క్ అంటున్నానంటే బెంగాలీలు మాత్రమే చేస్తారు, తెలుగు వాళ్ళు చేయరని కాదండి, అందరూ చేస్తారు. కాకపోతే ఈ వర్క్కు పేరు బెంగాలీ వర్క్ అంటారు దీన్ని. అఫ్కోర్స్ బెంగాలీ వర్కర్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు, మన తెలుగు వారు కూడా చేస్తారు. ఆ విధంగా చక్కగా మనం ఈ కటింగ్స్ అవి చూసారా, మోడర్న్ పాలిష్ తోటి, మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి, అంటే ఇప్పుడు వాడిన జ్యువెలరీ సిస్టమ్స్లో చాలా రకాల చేంజెస్ వచ్చినాయండి.
పాలిష్లు పెరిగినాయి, పాలిష్లో క్వాలిటీ పెరిగింది, గోల్డ్ మంచి బ్రైట్నెస్ తీసుకొచ్చేలాగా మనకు కావలసిన ఎక్విప్మెంటు దాని చేత మారుతూ వచ్చింది. సో అవన్నీ లేటెస్ట్ జనరేషన్ సూట్ అయ్యే జ్యువెలరీ చేసిన విధంగా బ్యూటిఫుల్గా కటింగ్స్ చేసి డైస్ వాడి కింద చక్కటి బాల్ వర్క్ చేసాం. బ్యూటిఫుల్గా చోకర్ వచ్చిందండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఉంది చోకర్. 35 గ్రామ్స్ వితౌట్ బ్యాక్ చైన్. నేను అన్ని డోరీలు వేశాను. అలాగే పెళ్ళైన తర్వాత బ్రైడ్ కోసం చక్కటి సింపుల్గా నల్లపూసలు. ఇది ఒక 10 గ్రాములు. 10 గ్రాములు కూడా లేదండి, 10 గ్రాముల కన్నా తక్కువే ఉంది. 9.5 అనుకోండి. డ్రెస్ లెంగ్త్ అండి, చక్కగా చైన్ ఇచ్చాం, గోల్డ్ కూడా కనపడేలాగా, బ్లాక్ బీడ్స్ కనపడేలాగా చక్కగా చిన్న లక్ష్మీ డై తీసుకుని దాని కింద మళ్ళీ బీడ్స్ ఇచ్చేసి చక్కగా బ్యూటిఫుల్గా మీకు శారీస్ మీద ధరించండి, డ్రెస్సెస్ మీద ధరించండి, దేని మీద కన్నా సూట్ అయ్యేలాగా చక్కగా బ్లాక్ బీడ్స్ చేయడం జరిగింది. అలాగే బ్రేస్లెట్ అండి. ఈ బ్రేస్లెట్ ఏదైతే ఉందో ఇది జెంట్స్ బ్రేస్లెట్స్ జనరల్గా సింగిల్ పీస్ చేస్తూ ఉంటాం బ్యాంగిల్ లాగా. బట్ కొంతమందికి ఈ అడ్డశీల అంటే ఇక్కడ సన్నగా ఉంటుంది, ఈ ఏరియా చాలా లావుగా ఉంటుంది. జనరల్గానే జెంట్స్కి చాలా హార్డ్గా ఉంటుంది. బ్యాంగిల్స్ లేడీస్కి ఎక్కినంత ఈజీగా జెంట్స్కి చైన్కి బ్రేస్లెట్ ఎక్కదండి. కొంచెం ఇబ్బంది పడి సోపు అది పెట్టి ఎక్కించాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళక సన్నగా ఉంటుంది కాబట్టి లూజ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా, తప్పదు ఇబ్బంది అని కూడా అనలేను నేను దాన్ని, అలాగే చేస్తాం. ఎందుకంటే ఎక్కువగా తీసి పెట్టొద్దు, ఒక్కసారి ఎక్కించుకుని అలా ఉంచుకోండి అని చెప్తూ ఉంటాం బ్రేస్లెట్స్ జెంట్స్కి. సో ఈరోజు ఇంకా కొంచెం అడ్డసీలు ఎక్కువగానే ఉంది. బాగా పెద్ద సైజు 210 మోర్ దాన్ 210 సైజ్ చేయాలి ఇక్కడ ఎక్కాలంటే. బట్ ఇక్కడేమో సన్నగా ఉంది ఆ బాయ్కి. సో దానికి సూట్ అయ్యేలాగా ఓపెనబుల్ బ్రేస్లెట్ చేయడం జరిగిందండి. అంటే బ్యాంగిల్ లాగా రౌండ్గా బ్రేస్లెట్ లాగా ఒక మన పంజాబీ కడాస్ చేస్తాం కదా జెంట్స్ కోసం, అలాగే ఇది బ్యాంగిల్ స్టైల్లో చేసి చక్కగా దీనికి ఓపెనబుల్ ఇచ్చేసాం, లాక్ ఇచ్చేసాం. చక్కగా మనకి మన లేడీస్ బ్రేస్లెట్ లాగా సిస్టమ్ ఇచ్చేసి ఇది ఇలా ఓపెన్ అయ్యేలాగా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ప్రెస్ చేస్తాం, ఇక్కడ లాక్ అవుతుంది, ఎక్స్ట్రా లాక్ ఇక్కడ అవుతుంది, డబల్ లాక్ అనమాట. సో ఆ విధంగా చక్కటి డల్ ఫినిష్ హై పాలిష్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా బ్రేస్లెట్ చేయడం జరిగింది. ఇది ఒక 25 గ్రామ్స్ అండి. మినిమం 25 గ్రామ్స్ కన్నా తక్కువ జెంట్స్ బ్రేస్లెట్స్ ఎస్పెషల్లీ కడాస్ చేయించుకోవద్దు. చైన్ బ్రేస్లెట్స్ ఓకేనండి, 10 గ్రాముల్లో చేయించుకున్నా మీరు వాడుకోవచ్చు. బట్ కడాస్ అలా కాదండి. కడాస్ మినిమం 25 గ్రామ్స్ పెట్టుకోవాలి జెంట్స్, లేకపోతే మీరు వాడలేరు, వంగిపోతాయి. సో ఆ విధంగా ఈరోజు బ్యూటిఫుల్గా ఈ కడాతో పాటు మనకి ఈ చోకరు, హారాలతోటి, నెక్లెస్ తోటి, బ్లాక్ బీడ్స్ తోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.